ఎన్నో శోధనలు, వేదనలు వస్తూ ఉంటాయి. మహిమపరచబడతాం. దేవుని సువార్తను ఆరంభించినప్పుడు మనం ఏంటి, దేవుని సువార్తను ఆరంభించినప్పుడు ఆయన గుమ్మము అందిన దేవుని గుమ్మము ఎదుటనే ఆరంభింపబడతాం. కాలము వచ్చి ఉన్నదని చెప్పుచున్నాను. దేవుని సువార్తలో మనం సాగుచున్నాం. నేను ఈ సువార్తలోకి వచ్చాక, ఈ సేవలోకి వచ్చాక చాలా అవమానాలు పడ్డాను, చాలా వేదనలు పడ్డాను, చాలా శోధన, తలెత్తుకోలేనన్ని బాధలు పడ్డాను నేను. ఎప్పుడు దేవుని సేవలోకి వచ్చి, కానీ ఇవన్నీ ఇవన్నీ తప్పించుకుని, ఇవన్నీ జయించుకుని దేవుని సన్నిధిలో నేను ఎలా నిలవబడ్డానంటే అది దేవుని కృపయే, దేవుని కాపుదలయే. నేను దేవుని సేవ చేయటం మొదలుపెట్టిన కానించి లెక్కలేనని అవమానాలు, లెక్కలేనని ఎదురు దెబ్బలు, నేను అన్నీ కూడా జయించుకుని దేవుని సన్నిధిలో నిలవబడ్డాను. ఇవాళ నేను ధన్యురాలినే అనుకుంటున్నాను. నా హృదయంలో నా మనసులో నేను ధన్యురాలినే అని అనుకుంటున్నాను. కానీ ధన్యురాలను కాదనేది దేవుడు నిర్ణయించాలి. నా మనసుకి నేనైతే ధన్యురాలిని అని అనుకుంటున్నాను, కానీ అది కాదు, దేవుడు నిర్ణయించాలి. మన మనసుకు మనము ఎప్పుడు కూడా మంచి వాళ్ళమే, మన మనసుకు మనము ఎప్పుడు కూడా మనం చేసిందే రైట్, మనం చేసిందే కరెక్ట్ అని అనుకుంటాం. కానీ అది ఎవరు నిర్ణయించాలి? దేవుడు నిర్ణయించాలి. మన తీర్పు కానీ, మన కాలమును కానీ, దేనినైనా సరే దేవుడు నిర్ణయించబడాలి. దేవుడు నిర్ణయిస్తే మనకి సమస్తమును కూడా సాధ్యమే. ఇవన్నీ జయించుకుని, ఇవన్నీ శోధనలని, అవమానాలను జయించుకుని నిలవబడినప్పుడే దేవుడు మనకు మంచి ప్రతిఫలమును ఇస్తాడు. 1 పేతురు 5:6 ఒకసారి చూద్దామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏమంటున్నాడు? దేవుడు మనలని హెచ్చించినట్లు దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి, దీన ప్రవర్తనను కలిగి ఉండాలి, మన హృదయం శుద్ధి కలిగి ఉండాలి. మనం ఆయన చేతి కింద బలిష్ఠులమై ఉంటున్నాం. మనము దేవుని చేతి కింద మనం ఎలా ఉన్నాము?